హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల భేటీ, తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే అని అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఇటీవల గుంటూరు జిల్లాలో జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మధ్య ఉద్యోగ హక్కుల పట్ల ఉన్నటువంటి వైఖరిలో స్పష్టమైన వ్యత్యాసాన్ని ఎత్తి చూపారు. ముఖ్యంగా జీతాల చెల్లింపు నిరసన తెలిపే హక్కుల విషయంలో ఇద్దరు నాయకులు అనుసరించిన విధానాలపైన ఆయన కీలక వ్యాఖ్యలైతే చేశారు. జగన్ హయాంలో నిర్బంధం, చంద్రబాబు హయాంలో రక్షణ. సూర్యనారాయణ మాట్లాడుతూ గతంలో 1వ తేదీన జీతాలు చెల్లించాలని కోరినందుకు తనను అరెస్టు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చాలా తేడా ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వ్యక్తం చేసినందుకు అరెస్టులు చేయడం ఉద్యోగుల హక్కులను కాలరాయటమేనని ఆయన పరోక్షంగా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల హక్కులను రక్షిస్తున్నారని, వారి సమస్యలను సానుకూలంగా వింటున్నారని ఆయన ప్రశంసించారు. బకాయిలపై సానుకూల స్పందన, భూములకు బదులుగా స్థలాలు. గత ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై కూడా సూర్యనారాయణ కీలక అంశాలనైతే వెల్లడించారు. ఈ బకాయిలకు నిధులు లేనందున వాటికి సమానమైన విలువ కలిగిన స్థలాలను కేటాయించాలని తాము సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ ప్రతిపాదనపై వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారని, దీనిపై పరిశీలిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని సూర్యనారాయణ తెలియజేశారు. ఇది ఉద్యోగులకు ఒక సానుకూల పరిణామంగా ఆయన అభివర్ణించారు. ప్రతి జిల్లాలో కార్యాలయాల ఏర్పాటుకు సీఎం మద్దతు. తమ సంఘానికి కార్యాలయం ప్రతి జిల్లా కేంద్రంలో కార్యాలయం ఏర్పాటుకు వసతి కల్పించాలని తాము సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరగా ఆయన వెంటనే స్పందించి ఆయా జిల్లాల అధికారులకు తగిన సూచనలు చేశారని సూర్యనారాయణ తెలిపారు. ఇది ఉద్యోగుల సంఘాలకు తద్వారా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం. గుంటూరు కలెక్టరేట్ సమీపంలో ఆర్ఎన్బి భవనం సముదాయంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా కార్యాలయాన్ని శనివారం కేఆర్ సూర్యనారాయణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషాతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉద్యోగుల ఐక్యతను చాటి చెప్పిందని, వారి సమస్యల పరిష్కారానికి సంఘం కట్టుబడి ఉంటుందని సూర్యనారాయణ పునరుద్ఘాటించారు. మొత్తంగా సూర్యనారాయణ వ్యాఖ్యలు ఉద్యోగుల హక్కుల పరిరక్షణ విషయంలో పాలకులు అనుసరిస్తున్న భిన్నమైన వైఖరులను స్పష్టం చేశాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఇది స్వాగతించదగిన పరిణామమే అని ఆయన పేర్కొన్నారు.